హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో తెలుగులో ఎక్కువ స్కోర్ సాధించాలంటే మనం ఏ విధంగా చదవాలి, నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు టెట్కైనా డిఎస్సికైనా టెక్స్ట్ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో తెలుగుకి అయితే మరీ ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే తెలుగులో ప్రతి లెసన్లో పాత్రలు, సన్నివేశాలు, వాళ్ళ మధ్య జరిగిన సంభాషణలలో ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. అంటే తెలుగుకి 3rd నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్లు ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. ఎస్ఈటీకి అయితే, టెట్కి అయితే 3rd నుంచి 8th వరకు చదివితే సరిపోతుంది. గ్రామర్ అయితే 10th వరకు చూసుకోవాలి. అదే ఎస్ఏ వాళ్ళకి అయితే ఓన్లీ టెట్కే లాంగ్వేజెస్ ఉంటాయి కాబట్టి టెట్కి చదువుకుంటే సరిపోతుంది. సో 3rd నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్లు ఉండడం అనేది చాలా అవసరం. ఇప్పుడు తెలుగు ఉందంటే, తెలుగులో ఒక లెసన్ ఉందంటే అందులో రచయిత, ఆ రచయిత ఎక్కడ పుట్టాడు, ఎక్కడ చనిపోయాడు, ఆయన రచనలేంటి, ఆయన రాసిన నవలలేంటి, లేకపోతే కావ్యాలేంటి, లేకపోతే ఆయనకి ఇంకేమన్నా అవార్డులు వచ్చాయా, బిరుదులు వచ్చాయా, ఈ విధంగా అన్నీ చూసుకోవాలి. తర్వాత ఏం చేయాలా, ఆ లెసన్లో టైటిల్ ఉంటుంది. టైటిల్ తర్వాత దాని ఇతివృత్తం, ప్రక్రియ, ఉద్దేశం, నేపథ్యం, ఇలా ప్రతిదీ ఆ లెసన్ దేన్ని ఉద్దేశించారు, దాని నేపథ్యం ఏంటి, దాని యొక్క ఇతివృత్తం ఏంటి, ప్రక్రియ ఏంటి, ఇదంతా అయిపోయిన తర్వాత లెసన్లోకి వెళ్ళిన తర్వాత ఏంటి, మళ్ళీ అందులో ఉన్న పాత్రలు ఏంటి, సన్నివేశాలు ఏంటి, వాళ్ళ మధ్య జరిగిన సంభాషణలు ఏంటి, వాళ్ళు ఏ ప్లేసులకు వెళ్ళారు, ఎక్కడెక్కడ తిరిగారు, ఇవన్నీ కూడా ప్రతి లైను, ఎవ్రీ లైన్, ఎవ్రీ వర్డ్ కూడా ఇంపార్టెంటే. తెలుగులోని ఏది కూడా అన్ఇంపార్టెంట్ అనేది లేదు. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రతిదీ చదవాలి. సో తెలుగుకి ఇన్ని విధాలుగా చదవాలి. ఇవన్నీ చదివేశాక ఊరుకుందామంటే అది కూడా లేదు. ఆ లెసన్ అంతా అయిపోయిన తర్వాత గ్రామర్ ఉంటుంది. గ్రామర్ ఏముంటుంది, ప్రతిదీ అంటే ఆ లెసన్లోని సంబంధించిన సందులు కానీ, సమాసాలు కానీ, అర్థాలు కానీ, వ్యతిరేక పదాలు కానీ, ప్రకృతి వికృతి, తర్వాత ఉత్పత్తి అర్థాలు, ఈ విధంగా ప్రతిదీ ఉంటుంది. మళ్ళీ లాస్ట్లో ఏముంటుంది, మెథడాలజీకి సంబంధించిన కొన్ని లైన్స్ ఉంటాయి. నేను ఇవి చేయగలరా అనే అందులోని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి మెథడాలజీకి సంబంధించి. ఇలా ప్రతిదీ ఒక లెసన్ ఇచ్చారంటే ఫస్ట్ నుంచి చివరి వరకు ఎవ్రీ లైన్ కూడా తెలుగుకి ఇంపార్టెంట్. సో ప్రతి లైన్ కూడా మనం చదువుకోవాలి, ప్రతిదీ కూడా గుర్తుండాలి, ప్రతి పాత్రలు కూడా మనం గుర్తుండాలి, ప్రతి సన్నివేశం, సందర్భం ఇవన్నీ గుర్తుండాలంటే వాటిని ఎంత బాగా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదివితే గుర్తుంటుందో మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. సో అవన్నీ మనకు గుర్తుండాలంటే ఫస్ట్ మనం ఒక ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకోవడం అంటే ఏంటి, తెలుగు అనేది మిగతా సబ్జెక్టులాగా టాపిక్ వైజ్ చదవకూడదు, అంటే క్లాసుల వైజే చదవాలి. ఎందుకంటే దేనికి లింక్ ఉండదు, ప్రతి లెసన్ వేరువేరుగా ఉంటుంది. సో ఏ లెసన్కి ఆ లెసనే చదువుతారు కాబట్టి అది టాపిక్ వైజ్ చదవకూడదు. అది మిగతా సబ్జెక్టులు టాపిక్ వైజ్ చదువుకోవాలి. ఇది మాత్రం టాపిక్ వైజ్ చదవకూడదు, క్లాస్ వైజ్ మాత్రమే చదువుకోవాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ రచయితల దగ్గరికి వద్దాం. ప్రతి లెసన్కి కూడా రచయితలు ఉంటారు. ఒక లెసన్లో లెసన్ ఒకటే ఉంటుందా, పాట ఉంటుంది, తర్వాత కథ ఉంటుంది. ఈ మూడిట్లకి కూడా రచయితలు ఉండొచ్చు. సో ఈ ఒకే లెసన్లో 3 రచయితలు ఉండొచ్చు. అలాగే ప్రతి లెసన్కి 3 చొప్పున ఎంతమంది అవుతారు చూడండి. ఒక క్లాస్లోనే ఒక 20 మంది అవ్వచ్చు, లేకపోతే 15 మంది అవ్వచ్చు. ఈ విధంగా ఇంతమందిని గుర్తుపెట్టుకోవాలా, వాళ్ళ రచనలు గుర్తుపెట్టుకోవాలా, వాళ్ళ బిరుదులు గుర్తుపెట్టుకోవాలా, అవార్డులు, కావ్యాలు, పుస్తకాలు, ఇంకా ఆయన వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చనిపోయారు, ఏ డేట్, ఆ డేట్లతో సహా మనం గుర్తుపెట్టుకోవాలి. జాబ్ రావాలంటే అందరితో పాటు కలిసి వెళ్తే సరిపోదు కదా ఫ్రెండ్స్. అందరికంటే ఎక్కువ మనం ఇంకా ఏదో చేయాలి, అప్పుడే మనకు ఆ జాబు లభిస్తుంది, దానికి మనకు అర్హత దక్కుతుంది. సో ఈ విధంగా రావాలంటే, తెలుగులో ఎక్కువ స్కోర్ చేయాలంటే ఫస్ట్ రచయితల విషయానికి వస్తే మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు రచయితలు ప్రతి లెసన్ వైజ్ చదువుకుంటూ పోయారనుకోండి, ఫస్ట్ లెసన్లో చదువుతారు, సెకండ్ లెసన్లో చదువుతారు. ఒక 5th లెసన్కి వెళ్ళబోటికి ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్లో ఉన్న రచయితల పేర్లు అయితే గుర్తుండొచ్చు, కానీ వాళ్ళ బిరుదులు కానీ, అవార్డులు కానీ, రచనలు కానీ, వాళ్ళు రాసిన కావ్యాలు కానీ, నవలలు కానీ ఇవేమి గుర్తుండవు. ఎందుకంటే ఫస్ట్నే మనం అన్నీ ఎక్కించేసుకోవడం ఎవరి వల్ల కాదు. సో మనకు అలా గుర్తుండాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ 3rd క్లాస్ తీసుకున్నారంటే లెసన్ పేరు రాసుకొని కింద దానికి సంబంధించిన రచయిత ఎవరో, ఆయనకి సంబంధించిన పుస్తకాలు ఏంటి, అవార్డులు ఏంటి, బిరుదులు ఏంటి, ఆయన ఎక్కడ పుట్టారు, ఎక్కడ చనిపోయారు, ఇవన్నీ రాసుకోవాలి. లైన్గా క్లారిటీగా రాసుకోవాలి. ఒక పేపరో లేకపోతే బుక్కో పెట్టుకొని రచనలు అంటే రచయితలు అని పెట్టుకొని ప్రతి లెసన్ వైజ్ రాసుకోండి. అందులోని ఎలా రాసుకుంటారంటే డివైడ్ చేసుకోండి. 18th సెంచరీలో పుట్టిన వాళ్ళందరినీ ఒక దగ్గర, 19th సెంచరీలో పుట్టిన వాళ్ళందరినీ ఒక దగ్గర, ఇలా 2000 దాటి పుట్టిన వాళ్ళందరినీ ఒక దగ్గర, ఈ విధంగా రాసుకోవడం వల్ల మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు 19th సెంచరీలో ఎవరెవరు పుట్టారో మీరు చెప్పమంటే అలా రాసుకోవడం వల్ల మీకు ఒకే దగ్గర కనిపిస్తాయి కాబట్టి మీకు క్లారిటీగా గుర్తొచ్చేస్తుంది. అలా కాకుండా ప్రతి లెసన్ వైజ్ చదువుకుంటా పోతే తర్వాత లెసన్ చదవడానికి ముందు లెసన్లో ఉన్నది మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది.
సో అలా మర్చిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఒక పేపర్ తీసుకొని రచయితలందరినీ ఒకే దగ్గర రాసుకోవాలి. నేనేం చెప్పాను, ఇలా వాళ్ళు ఇయర్స్ వైజ్ రాసుకోవాలి. అంటే 18 బిలో పుట్టిన వాళ్ళందరినీ ఒక దగ్గర, 19 బిలో పుట్టిన వాళ్ళందరినీ ఒక దగ్గర, 20 బిలో పుట్టిన వాళ్ళందరినీ ఒక దగ్గర ఇలా రాసుకోవడం వల్ల మీకు ఒక క్లారిటీ ఉంటుంది. తర్వాత వాళ్ళ రచనలు, వాళ్ళ కావ్యాలు, వాళ్ళు రాసిన పుస్తకాలు, నవళ్ళు, వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చనిపోయారు, ఎంతో ఒక క్లారిటీగా ఉంటుంది. ఒకే పేపర్లో కానీ, ఒక 2 పేపర్స్లో కానీ, 1 పేపర్లో కానీ ఇలా రాస్తారు కాబట్టి మీరు పక్కన డిఫరెంట్ చూసుకోవడానికి అవుతుంది. లేకపోతే మొత్తం బుక్ అంతా చదివేసి రచయితలు గుర్తు తెచ్చుకున్నప్పుడు ఒకళ్ళ రచనలు ఇంకొకరికి గుర్తు పెట్టేసుకునే అవకాశం ఉండదు. అలా ఉండకుండా ఉండాలంటే మీరు ఒక పేపర్ మీద క్లారిటీగా రాసుకోవాలి రచయితలు. సో ఇక్కడ వరకు అయితే రచయితలు కంప్లీట్ అయ్యాయి. తర్వాత ఏం చేయాలి, లెసన్లు చూస్తారు కదా, ఆ లెసన్లో స్టార్టింగ్లో ఇండెక్స్ ఉంటుంది కదా, దాని ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటని అవి కూడా ఇండెక్స్ దగ్గరే నేర్చుకోవాలి. ఇండెక్స్ దగ్గర నేర్చుకుంటేనే ప్రతి దానికి డిఫరెంట్ తెలుస్తుంది. అంటే ఇండెక్స్ దగ్గర ఫస్టే నేర్చేసుకోకూడదు, ఫస్ట్ ఆ లెసన్లన్నీ కంప్లీట్ అయిపోతాయి కదా, మనకు ఆ లెసన్ చదివినప్పుడే దాని ప్రక్రియ ఏంటో ఇతివృత్తం ఏంటో తెలుస్తుంది. ప్రక్రియ అంటే ఏంటి, ఆ లెసన్ ఎలా ఇచ్చారు, పాట రూపంలో ఇచ్చారా, పద్యం రూపంలో ఇచ్చారా, లేకపోతే వ్యాసం రూపంలో ఇచ్చారా, లేకపోతే కథా ప్రక్రియ, ఈ విధంగా తెలుస్తుంది. ఇతివృత్తం అంటే ఏంటి, అది దేన్ని ఉద్దేశించి ఇచ్చారు, అది నీతి కథకు సంబంధించిందా, లేకపోతే హాస్యానికి సంబంధించిందా, లేకపోతే ఇంకా ఉంటాయి కదా ఆ రకాన్ని, అవి ఇతివృత్తాలు. ప్రక్రియ అంటే ఆ లెసన్ ఏ రూపంలో ఉన్నది ప్రక్రియ. అలా కాకుండా ఇతివృత్తం అంటే ఆ లెసన్ దేన్ని ఉద్దేశించి ఇచ్చారనేది ఇతివృత్తం. అలా కాకుండా లెసన్లో కూడా ఉద్దేశం ఉంటుంది, నేపథ్యం ఉంటుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అంటే లెసన్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇండెక్స్ పేపర్లో ఉంటాయి కదా, అక్కడ మీరు ప్రక్రియ ఇతివృత్తం తెలుసుకోవాలి. లేకపోతే ఒక లెసన్కి ఇంకోటి, ఇంకో లెసన్కి ఇంకోటి అలాగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్ని లెసన్లు చదవాలి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఎవరికన్నా కష్టమే. కానీ 2-3 సార్లు అలా చదువుతూ ఉంటే అది ఏది కష్టం కాదు. మనకు ఫస్ట్లోనే కష్టం అనిపించవచ్చు, అలా చదువుతూ ఉంటే ఏది కష్టం కాదు. సో ఫ్రెండ్స్, సెకండ్ ఇది చదవాలి. తర్వాత ఏంటి, థర్డ్ లెసన్ పార్ట్లోకి వెళ్తారు. ఆ లెసన్లో ఏంటి, ఎన్ని పాత్రలు ఉంటాయి, వాళ్ళ మధ్య సన్నివేశాలు ఏంటి, వాళ్ళ మధ్య సంభాషణలు ఏమన్నా ఉన్నాయా, ఒకవేళ వాళ్ళు ఏ ఊర్లన్నా వెళ్ళారు, ఆ ఊరు పేర్లు, లేకపోతే అవన్నీ ఇంకా లెసన్లో ఏమిచ్చారో ప్రతి ఎవ్రీ లైన్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా గుర్తుపెట్టుకోవాలంటే అక్కడ పారాల వైజ్ ఉంటుంది కాబట్టి మీరు ఒక నోట్స్ పెట్టుకొని ఆ లెసన్ రాసేసుకొని ఇన్ని పాత్రలు ఉన్నాయి, వాళ్ళు ఈ సంభాషణ చేశారని చెప్పి ఈ సంభాషణ చేసిన వారు ఎవరు, రవియా లేకపోతే కృష్ణ, ఈ విధంగా పక్కన రాసేసుకోవడం వల్ల మీకు క్లారిటీ ఉంటుంది. నోట్స్ మీద రాయడం వల్ల మీకు గుర్తుండే అవకాశం కూడా ఉంటుంది. సో లెసన్ ఈ విధంగా రాసేసిన తర్వాత ఏముంటుంది, తర్వాత లెసన్ తర్వాత గ్రామర్ ఉంటుంది. అర్థాలు, వ్యతిరేక పదాలు, నానర్థాలు, ప్రకృతి వికృతి, సందులు, సమాసాలు, ఈ విధంగా ప్రతిదీ ఉంటుంది. దాన్ని మనం ప్రతి లెసన్లో చదివామంటే ఒక దగ్గర సవర్ణ దీర్ఘ సంధి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు, ఇంకో దగ్గర గుణసంధి ఉండొచ్చు, ఇంకో దగ్గర తర్వాత క్లాస్లోని వృద్ధి సంధి ఉండొచ్చు. ఇలా ఎక్కడెక్కడో ఉంటాయి. సో అక్కడక్కడ నేర్చుకున్నప్పుడు మనం ఇవన్నీ మర్చిపోవడానికి అవకాశం ఉంది. అలా మర్చిపోకుండా ఉండాలంటే 3rd నుంచి 10th వరకు కూడా గ్రామర్ అంతా ఒకే దగ్గర రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి, అర్థాలన్నీ ఒక దగ్గర, నానార్థాలన్నీ ఒక దగ్గర, పర్యాయ పదాలన్నీ ఒక దగ్గర, ఉత్పత్తార్థాలన్నీ ఒక దగ్గర, తర్వాత వ్యతిరేక పదాలన్నీ ఒక దగ్గర, తర్వాత గ్రామర్ ఉంటుంది కదా, సందులు, సమాసాలు, తర్వాత సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, ఈ విధంగా ప్రతిదీ దేనికది క్లారిటీగా రాసుకొని ఇది ఈ లెసన్లో ఉంది, ఈ లెసన్లో ఫస్ట్ 3rd క్లాస్ ఎడతారు. ఇప్పుడు అర్థాలు ఉన్నాయంటే 3rd క్లాస్ ఎడతారు. 3rd క్లాస్ అని రాసి దాని కింద 3rd క్లాస్లో ఇచ్చిన అర్థాలన్నీ రాసేస్తారు. తర్వాత 4th క్లాస్ అని పెట్టి 4th క్లాస్లో ఉన్న అర్థాలన్నీ రాసేస్తారు. ఇలాగ ప్రతిదీ క్లారిటీగా ఒక నోట్స్లో రాసుకోవడం వల్ల ఏంటి, అది మీకు నెక్స్ట్కి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే డిఎస్సికి కూడా ఉంటుంది కదా, ఎస్జిటి వాళ్ళకి. సో నెక్స్ట్కి కూడా యూజ్ అవుతుంది కాబట్టి మనకి క్లారిటీగా కూడా ఉంటుంది. ప్రతిదీ అక్కడొకటి ఇక్కడ చదివి కన్నా ఒకే దగ్గర చదవడం వల్ల మనకి ఈజీగా మైండ్లోకి ఎక్కుతుంది. సో అర్థాలు అనేవి, గ్రామర్ అనేది ఈ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీరు గ్రామర్ అనేది ఒక టైం సెర్చ్ చేసుకోవాలి, కంటెంట్కి ఒక టైం సెర్చ్ చేసుకోవాలి. తర్వాత మెథడాలజీ ఉంటుంది కదా, మెథడాలజీకి ఒక టైం సెర్చ్ చేసుకోవాలి. ఇలా మీరు తెలుగు కేటాయించిన టైంలోని కంటెంట్, గ్రామరు, మెథడాలజీ, ఈ 3 మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 20 డేస్లోని కంటెంట్ పూర్తి చేసేయడానికి ట్రై చేయండి. తర్వాత ఏం చేస్తారు, కంటెంట్ చదువుకుంటేనే మెథడాలజీ చదువుకోవాలి. తర్వాత ఏం చేస్తారు,
గ్రామర్ చదువుకోవాలి. గ్రామర్ చదువుకున్న తర్వాత మెథడాలజీ లాస్ట్లో, అంటే ఇంకా ఎగ్జామ్కి ఒక 1.5 month 1 month ఉందనగా ఉంటుందా, అప్పుడు మెథడాలజీ స్టార్ట్ చేయాలి. ముందు నుంచి మెథడాలజీ స్టార్ట్ చేయడం వల్ల మీకు యూజ్లెస్. ఎందుకంటే కంటెంట్ అనేది 24 marksకి, మెథడాలజీ అనేది 6 marksకి. సో ఫస్ట్ నుంచి మెథడాలజీ చదవడం వల్ల టైం వేస్ట్ తప్ప మన మార్క్స్ యాడ్ అవ్వవు. 24 marksకే ముందు మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తర్వాతే 6 marksకి. అలాగని 6 marks కూడా వదిలేయకూడదు. ఆ 1.5 month గ్యాప్ ఉన్నప్పుడు, లేకపోతే 1 month ఉన్నప్పుడు ఆ మెథడాలజీ చదవాలి. సో ఈ విధంగా చదవడం వల్ల ఏంటి, మనం ఎందుకంటే మనం ఎక్కువ మార్కులు ఉన్న దానికి ఎక్కువ టైం కేటాయించుకోవాలి. అదీ కాక కంటెంట్ అనేది చాలా ఎక్కువ, గ్రామర్ చదవాలి, కంటెంట్ చదవాలి, ఇవన్నీ చదివాకే కదా మెథడాలజీ. సో ఇప్పుడు ఈ విధంగా మీరు ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు థర్డ్ అంతా చదివేశారు అనుకోండి, తర్వాత నెక్స్ట్ 4th క్లాస్కి వెళ్తారు. 4th క్లాస్కి వెళ్ళాక 4th క్లాస్ కూడా చదువుతారు, కానీ 3rd క్లాస్లో మర్చిపోతారు. 4th క్లాస్ మొత్తం చదివేసరికి 3rd క్లాస్లో ఉన్న రచయితలు ఏంటి, రచనలు ఏంటి, వాటి లెసన్ల యొక్క ప్రక్రియలు ఏంటి, ఇతివృత్తాలు ఏంటి, అవన్నీ మర్చిపోతారు. అది ఎవరైనా సరే అలానే మర్చిపోగలరు. ఎందుకంటే అంత ఒకసారి చదివినప్పుడే గుర్తుపెట్టేసుకోగల జ్ఞాపక శక్తి ఉంటే ఏదైనా సరే గుర్తుపెట్టుకోగలరు. కానీ చాలా వరకు సాధారణ పీపుల్సే ఉంటారు కాబట్టి ఫస్ట్ అండ్ థర్డ్ అంతా చదివి 4th క్లాస్ కూడా మొత్తం చదివేసరికి 3rd కొంచెం మర్చిపోతారు. అలానే పూర్తిగా మర్చిపోరు. 0 knowledgeకి ఏమి వచ్చారు, చదివింది ఒక హాఫ్ అన్నా మర్చిపోతారు. మళ్ళీ ఒకసారి చదివితే అది గుర్తుంటుంది. సో మీరు చదవడం అనేది ఎలా చదవాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ 3rd అంతా చదువుతారు కదా, చదివిన తర్వాత దాని మీద బిట్స్ అవి ప్రాక్టీస్ చేస్తారు కదా, బిట్స్ తర్వాత మెటీరియల్లో ఇచ్చిన బిట్స్, లేకపోతే మీకు కోచింగ్ సెంటర్లో కోచింగ్కి వెళ్ళి ఉంటే అక్కడ చెప్పిన నోట్స్ ఇవన్నీ చదివేసి బిట్స్ కూడా ప్రాక్టీస్ చేసిన తర్వాత అది ఒక 90% వచ్చేసిందంటేనే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళండి. ఆ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళే ముందు కూడా ఇదంతా ఒకసారి చూసుకోండి. ఎలా చూసుకోవాలంటే ఓవరాల్గా మీరు చెప్పాను కదా, కంటెంట్కి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, రచయితలు ఏమో పేపర్ మీద రాసుకోండి, తర్వాత ప్రక్రియ ఇతివృత్తాన్ని ఇండెక్స్లో ఉంటుంది కదా స్టార్టింగ్, అక్కడ ఓవరాల్గా చూసుకోవాలి. మళ్ళీ పుస్తకం అంతా చదవకూడదు. రచయితలు అంటే ఆ పేపర్ తీసుకొని ఈయన ఎక్కడ పుట్టారు, ఈ లెసన్ రచించారు, ఆయన రచనలు ఇవి, ఆయన బిరుదులు ఇవి, ఆయనకి అవార్డులు వచ్చి, ఆయన పుస్తకాలు ఇవి, ఆ లెసన్ దీని నుండి తీసుకోబడింది, ఆయన ఓవరాల్గా ఫాస్ట్గా మైండ్లో ఒకసారి గుర్తు తెచ్చుకుంటారు. అది గుర్తు తెచ్చుకున్న తర్వాత ఆ లెసన్ యొక్క ప్రక్రియ ఇతివృత్తం అవన్నీ గుర్తు తెచ్చుకున్న తర్వాత ఒక లెసన్ ఉందంటే ఆ లెసన్లో పాత్రలు ఏంటి, సన్నివేశాలు అవన్నీ ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఒక లెసన్ మీకు మైండ్లో పడ్డదంటే దాని యొక్క ఇమేజ్ మొత్తం వచ్చేయాలి. ఆ విధంగా చదివిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి. ఈ విధంగా చదివేసి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా ఓవరాల్గా ఒకసారి చూసుకొని అంతా క్లారిటీగా ఉండిన తర్వాతే అది స్టార్ట్ చేయాలి. అది స్టార్ట్ చేసి మొత్తం నేర్చేసుకుంటారు కదా, అది కూడా నోట్స్లోని మెటీరియల్లోని బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేసి అది కూడా పర్లేదు 95% వచ్చేసింది అన్నప్పుడు మళ్ళీ 5th క్లాస్కి వెళ్తారు కదా, అప్పుడు ఏం చేయాలంటే 3rd క్లాస్ మళ్ళీ చూడాలి, 4th క్లాస్ చూడాలి. ఈ విధంగా 5th క్లాస్కి వెళ్ళి 4th క్లాస్ ఒకటే చూసేసి 3rd క్లాస్ వదిలేస్తే అది మళ్ళీ మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రోజులు గడిచే కొలిది మనం మర్చిపోవడం సహజం. సో అలా మర్చిపోకుండా ఉండాలంటే రివిజన్, అంటే ప్రతిసారి మళ్ళీ చదవడం వల్ల ఏంటంటే ఫస్ట్ టైం ఎంత టైం పట్టిందో సెకండ్ టైం అంత టైం పట్టదు, టైం తగ్గుతూ వస్తుంది, మనకు గుర్తుండడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటూ ఉంటుంది. సో 5th క్లాస్కి వెళ్ళి 3rd 4th ఒకసారి చదివి 5th క్లాస్, మళ్ళీ 5th క్లాస్ అంతా చదివేస్తే 3rd 4th 5th ఒకసారి చూసుకొని 6th వెళ్ళాలి. అంటే ఎలా చూసుకుంటారంటే ఓవరాల్గా ఫాస్ట్గా చూసేసుకుంటారా, వాటి మీద బిట్స్ ప్రాక్టీస్ చేసేసుకుంటారా, ఈ విధంగా చేసేసుకున్న తర్వాత 6th ఇవన్నీ ఎలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత గ్రామర్ కూడా ఒకే నోట్స్లో రాసుకుంటారు కాబట్టి కోచింగ్ సెంటర్కి వెళ్తే ఆ నోట్స్, మీరు టెక్స్ట్ బుక్లో రాసుకున్న గ్రామర్ నోట్స్, మెటీరియల్లో ఉన్న ఆ నోట్స్, తర్వాత బిట్స్ ఉంటాయి, ఇవన్నీ ప్రాక్టీస్ చేసేసిన తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేసి ప్రీవియస్గా ఎలాంటి బిట్స్ ఇచ్చారనేది చూసుకోవాలి. మీరు ఇన్నిసార్లు చదువుతూ ఉంటే ఈ విధంగా ప్లాన్ చేసుకొని మీరు తెలుగు ప్రిపేర్ అవుతూ ఉంటే ఖచ్చితంగా అందులో 25+ స్కోర్ సాధిస్తారు టెట్లో అయితే. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నేను చెప్పినట్టు ఎక్కడ చదివింది అక్కడ వదిలేయకుండా నెక్స్ట్ కొత్త చదివేటప్పుడు పాతది ఒకసారి గుర్తు తెచ్చుకొని ఓవరాల్గా దాని మీద ఒక అవగాహన వచ్చి నాకు పర్లేదు దీని మీద పూర్తిగా వచ్చేసింది, ఎలాంటి బిట్ ఇచ్చినా చేసేయగలను అని మీకు అనిపించినప్పుడు మాత్రమే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి, ముందే వెళ్ళిపోకూడదు. నేను చెప్పినట్టు మెథడాలజీ అనేది ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వకుండా లాస్ట్లో అంటే మరి మెథడాలజీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, 6 మార్కులు కూడా సంపాదించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్లో అంటే ఒక 1 month ముందు నుంచి దానికి టైము,
ఇప్పుడు తెలుగుకు ఒక 4 అవర్స్ 5 అవర్స్ కేటాయించారనుకోండి, లేకపోతే 3 అవర్స్ కేటాయించారనుకోండి, ఫస్ట్ 3 అవర్స్ తెలుగు కంటెంట్ గ్రామరే చదువుతారు కాబట్టి నెక్స్ట్ నుంచి అవి పూర్తిగా వచ్చేసిన తర్వాత ఓన్లీ రివిజన్ చేసేటప్పుడు ఒక 1 అవర్ 1.5 అవర్ అది కంప్లీట్ చేసేసి ఉన్న టైం అంతా మెథడాలజీ చదువుకోవాలి. దానివల్ల దానికి ప్రాబ్లం ఉండదు, దీనికి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఫస్ట్ 24 మార్క్స్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి కాబట్టి నేను తెలుగు కంటెంట్ గ్రామర్ చదువుతున్నాను. తర్వాత 6 మార్క్స్కి మీరు లాస్ట్ చేసి చదివితే సరిపోతుందని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు తెలుగు అనేది రచయితలు అలా పేపర్లో రాసుకొని, కంటెంట్ అలా నోట్స్ బిట్స్ వైజ్ ప్రిపేర్ చేసుకొని, గ్రామర్ అలా దాని నుంచి 10th వరకు ఒకే దగ్గర రాసుకొని ఇలా ప్రాక్టీస్ చేస్తూ, ప్రీవియస్ బిట్స్ కూడా ఒకసారి చూస్తూ, మెటీరియల్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఎక్కువ స్కోర్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్లే మన వీడియో ఇంకా ముందుకెళ్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.